స్మార్ట్ మీటర్లను ఖచ్చితంగా నేను సమర్థిస్తాను. ఎందుకయ్యా అంటే ఇదివరకటి రోజుల్లో వాచీలకి ఇట్లా పైన 12, 9, 6, 3 ఇట్లాంటి అంకె, మిగతా అన్నీ 1, 1, 1 ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. ఆ ముళ్ళులు అట్లా చూసుకునేవాళ్ళం. వాచీలు ఇంట్లో అయినా కూడా గడియారాలు అట్లాగే ఉన్నాయి. ఆ తర్వాత రోజుల్లో 1, 2, 3, 4 అనేటటువంటి గడియారాలు వచ్చినాయి. ఈవెన్ వాచీల్లో కూడా అట్లా వచ్చినాయి. అయితే ఆ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా టైమే కనబడుతుంది. 12, 22, 13, 1:54 ఇట్లాగా మనకి టైమే కనబడిపోతుంది. చక్కగా మారింది కదా. అట్లాగే ట్రాన్స్ఫార్మర్ మనకి ఇళ్లల్లో పెట్టేటటువంటి మీటర్లకు కూడా స్మార్ట్ మీటర్ వస్తే హ్యాపీ, చాలా సంతోషం అనుకున్నా. కానీ దాన్ని తర్వాతన చూస్తుంటే మోడీ సర్కార్ మీదన ఒత్తిడి తెచ్చి అదాని చేస్తున్నాడా, లేకపోతే అదాని మోడీని అడ్డు పెట్టుకుని చేస్తున్నాడా? గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల స్మార్ట్ మీటర్లు ఏం చేస్తున్నారు, ప్రీపెయిడ్ మీటర్ల కిందకి మారుస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లయితే సెల్ ఫోన్ కనుక మనం ముందుగానే డబ్బులు కట్టేసి రీఛార్జ్ చేసుకుంటాం, అట్లాగా ఇది పచ్చి దగ, ప్రజల్ని మోసం చేయడం. ఎందుకంటే కరెంటు ఛార్జీ ఎంత అవుతుందో మనకు తెలియనీయకుండా దీని నుంచి 500 రూపాయల కరెంటు, 700 రూపాయల కరెంటు. ఇప్పుడు కనుక పెట్రోల్ బంకులు ఎట్లయితే 50 రూపాయలు పెట్రోల్ పోయాయి, 100 రూపాయలు పెట్రోల్ పోయాయి అని చెప్పి మనం అసలు ఆ మీటర్ వైపు చూడట్లా. ఇవాళ పెట్రోల్ రేట్ ఎంత ఉందో, డీజిల్ రేట్ ఎంత ఉందో మనకు తెలియట్లేదు. ఒకప్పుడైతే 10 రూపాయలు పెరిగితే పెద్ద ఆందోళన చేసేవాడు. ఇప్పుడు అసలు ఏం తెలియట్లేదు. ఓ రోజు 110 ఉంటుంది, ఓ రోజు 120 ఉంటుంది, ఓ రోజు 108 ఉండొచ్చును, తగ్గట్లేదు. అది మనకు తెలియట్లేదు. ఎందుకని 50 రూపాయలు పెట్రోల్ పోయి 70 రూపాయలు పెట్రోల్ పోయి అనేటటువంటి స్టేజ్. అట్లాగే ఇది కూడా అట్లా చేయబోతున్నారు. దాన్ని కొన్ని చోట్లన, అందులో మనకు ఆంధ్రాలో కూడా ఆ ప్రయత్నం చేయబోతున్నారు అన్నదే కదా. అది ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాను. తమిళనాడు స్టాలిన్ ఆ విషయంలో స్మార్ట్ మీటర్లనే బ్యాన్ చేసి పడేశాడు. అట్లాగే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా ధైర్యం చేస్తున్నట్టుంది. ఎందుకంటే మొన్న సిపిఎం బాబురావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుంటూరులో స్మార్ట్ మీటర్లు పెట్టి 7, 8 మందికి మళ్ళీ తీసుకెళ్ళిపోయి పాత మీటర్లు పెట్టారు. ఇక్కడ కూడా అలాంటి స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అయితే కనుక తొలగించడం మంచిది. అది అదాని కోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతింటుంది.